యొక్క సొంతంగా వారికి తమ్ముడు అవుతారు. వారి యొక్క వారు శ్రీకాకుళం ఉంటూ హైదరాబాద్లో అటు ఇటు ఉంటుంటారు. నా కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారు. వారు ఈ కార్యక్రమానికి రావాలని వచ్చారు. వారి యొక్క స్పందన క్లుప్తంగా వారి స్పందన తెలియజేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. చిత్రం బడటలు మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇది చిత్రం బడటలు మూలే వృద్ధా శిష్య గురుర్యువా. ఇది చాలా విచిత్రమైనటువంటిది. ఏమిటంటే ఒక వనవృక్షం కింద ఒక ఆయన కూర్చొని బోధన చేస్తున్నాడు. ఆయన చాలా పసివాడు దీనిలాగా. అయితే కూర్చున్నటువంటి శిష్యులందరూ కూడా వృద్ధులు. ఎవరు అందరూ కూడా మహర్షులు అందరూ కూడా విశ్వామిత్రుడు ఒక శిష్యుడు ఇలాంటి ఈ మీద కూర్చున్నారు. అయితే వీళ్ళు వేసిన ప్రశ్నకి ఆయన ఒక సమాధానం చెప్పాడు. అది ఎలాంటి సమాధానం అంటే మౌనం వ్యాఖ్యానం. వారు ఒక ప్రశ్న వేశారు, ఆయన ఊరికే వాళ్ళు అలా చూశాడంటే దాంతో శిష్యాస్తు చిన్న సంశయ. వారి యొక్క సందేహాలన్నీ కూడా పట్టపట్టయిపోయాయి. స్వామికి రాగానే ఆయన ఆవులతో మరియు భైరవంతో వెళ్ళారు. కారణం ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఏదో ఒకటి ఈ 10 రోజుల్లో సాధించాలి, ఏదో తృప్తిని పొందాలి, అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో వీరందరూ వచ్చారు. అందువల్ల ఆయన మళ్ళా మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, గోగులా ఉండండి అని చెప్పవలసిన పని లేదు. అయితే అది చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఏమిటంటే మన యొక్క ప్రవర్తన ఇక సక్రమంగా రాకపోవడం. నిజానికి నిశ్శబ్దం అనేటువంటి ఒక గొప్పది. ఎందుకంటే అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా దక్షిణామూర్తి నిశ్శబ్దంతో సమాధానం ఇచ్చాడు. అంటే ఏమిటంటే అదంతా కూడా అనుభవైక సాధ్యం అన్నారు. రూపజ్ఞానం చెప్పారు కదా, అనుభవంతో తెచ్చుకోవాలి. కేవలం కంఠస్థంతో కాకుండా హృదయంతో దాన్ని తెచ్చుకోవాలి. అందుకని మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. అమ్మవారిని మీరు ఏమి అడగాల్సిన పని ఆమె ఇస్తారు. ఏమి మనకి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది అమ్మవారిని తెలుసు కాబట్టి ఇస్తారు. ఎందుకంటే ఒకే ఒక్క నిమిషం ఆది శంకరుడు అమ్మవారిని భిక్ష అడిగారు. భిక్ష తింటూ ఆయన ఏమని శ్లాఘించారంటే నిత్యానందకరి వరాభయకరి నిత్యానందకరి. ఆమె ఇప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటుంది స్వామిజీ లాగా. కాబట్టి అమ్మ నేను ఎందుకు స్థుతిస్తున్నానంటే నాకు కూడా ఆనందం కావాలి. అది నిత్య కావాలి, ఎప్పుడు ఉండాలి. వరాభయకరి మా యొక్క భయాన్ని పోగొట్టు. సౌందర్య రత్నాకరి అమ్మ నీ సౌందర్యాన్ని మాకు అందించు. సౌందర్యం అంటే శుభ్ర సంపద నిజమైన సౌందర్యం. దాన్ని ఇమ్మని శంకర్ అడిగారు. కాబట్టి అమ్మవారు ఉన్నట్టు ఆ 3 ఆమె దగ్గర ఉన్నాయి కనుక అవన్నీ కూడా మాకు అందిస్తుంది. బట్ మీరందరూ కూడా స్వామిజీ యొక్క అభిమానానికి అనుగుణంగా ఇక్కడ ఈ 10 రోజులు ఆనందంగా కార్యక్రమాలు తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను మనసులో కోరుకుంటున్నాను. ఎవరు కూడా గుంపుగా గుమ్మడి చూడవద్దు, చూపులాటకు తాగవద్దు. మన చేతిలో ఉన్నటువంటి అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని ఇక్కడ కూడా పట్టకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్దాం. ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి రాజరాజేశ్వరి పూర్ణనామాలతో భాగస్వామి అవ్వాలనుకున్నవారు కార్యాలయంలో సంప్రదించగానే మీ పూర్ణనామాలు పంపించి తగిన రసీదు పొంది ఈ మహత్భాగ్యాన్ని చేసుకోవచ్చు.